హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాండ్‌మేడ్ విత్ లవ్. అందరూ ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈరోజు మీకు నా హాఫ్ శారీ కలెక్షన్‌ని చూపించబోతున్నాను. సో, ఈ వీడియోలో నేను రెడీమేడ్ లెహెంగాస్ అండ్ నేను మెటీరియల్ తీసుకొచ్చి చేసినవి కూడా చూపిస్తాను. సో, ఫస్ట్ ఇది పట్టు లెహెంగా అనమాట. ఇది ప్యూర్ పట్టు కాదండి, ఇమిటేషన్. కుంకుమ కలర్‌కి కింద బాటిల్ గ్రీన్ మీడియం బోర్డర్ ఉన్నది పట్టుది ఇచ్చారు. 3 మీటర్స్ గేరాతో ఇచ్చారు. నేను ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నాను. ఇది నాకు కంప్లీట్ స్టిచ్డ్ కాదు, సెమీ స్టిచ్డ్ ఇచ్చారు లెహెంగా. నేను స్టిచ్ చేసుకున్నాను. లోపల ఫినిషింగ్ కానీ అంతా బాగా ఇచ్చారు. 3 మీటర్స్ గేరాతో ఉంది. అండ్ ఫోన్ కానీ లేకపోతే మనీ కానీ పెట్టుకోవడానికి పాకెట్ కూడా ఇచ్చారు. వెడ్డింగ్స్కి కానీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి లెహెంగాస్ వేసుకెళ్ళడానికి బాగుంటాయి. అంటే లైట్ వెయిట్గాను ఉంది అండ్ రిచ్గా కూడా కనిపిస్తుంది అనమాట. అంటే దీనికి జిప్ ఇవ్వలేదండి, మనకి నార్మల్గా హుక్స్ పెట్టుకునేలాగా ఇచ్చారనమాట. అండ్ లోపల ఫినిషింగ్స్ అనేవి కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి బేసిక్గా బయట అంత క్వాలిటీగా రావు, బట్ దీనికి అంతా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ ఉందన్నమాట. ఎక్కడ కూడా లోపల స్టిచ్చింగ్ వేసింది కనపడట్లేదు. అండ్ క్యాన్ అనేది మనకి పైనుండి ఉంటే కంఫర్ట్ ఉండదు కాబట్టి కింద స్కర్ట్ వరకు ఇచ్చారు. అండ్ దాని లోపల మనకి కాటన్ లైనింగ్ అనేది యూజ్ చేశారు. అండ్ కాటన్ లైనింగ్ లోపల కూడా కింద మనం ఫాల్ వేసే ఏరియా దగ్గర కొంచెం నిలబడడానికి గట్టిగా ఉండే క్యాన్ని కూడా వేశారనమాట. దానివల్ల ఏంటంటే మనకి మళ్ళీ క్యాన్ వేసుకునే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ దానికి బ్లౌజ్ నేను సింపుల్గా ఉండాలని చెప్పేసి నాకు ఇచ్చిన బోర్డర్తో బుట్ట పెట్టించుకొని రిమైనింగ్ అంతా నార్మల్గా కుట్టించుకున్నాను. సింపుల్ రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ హుక్స్ అనేవి పెట్టించుకున్నాను. ఎవ్రీ డ్రెస్కి నేను క్లోజప్ షాట్ అనేది ఒకటి ఇస్తానండి, సో మీకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. అండ్ దీనికి నేను ఎక్కువ హడావిడి చేయదలుచుకోలేదు బ్లౌజ్, అందుకని ఇలా సింపుల్గా పెట్టించుకున్నాను. జ్యువెలరీతో హైలైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ నేను ఇది స్టిచ్ చేయించుకునే టైంకి నా దగ్గర అంత టైం కూడా లేదు. అండ్ ఓనీ వచ్చేసి మనకి పట్టు ఫినిషింగ్లో డోలా సిల్క్ ఉంటుంది కదా, కొంచెం ఆ టైప్ అనేది ఇచ్చారనమాట. కంప్లీట్ రెడీమేడ్గా వచ్చేసిందండి. టాసిల్స్ కూడా 2 సైడ్స్ ఇంక్లూడ్ చేసి ఇచ్చారు వాళ్ళే. పళ్ళు అనేది మనకి హాఫ్ శారీ అనేది బాగా గ్రాండ్గా ఇచ్చారనమాట. అండ్ ఈ హాఫ్ శారీ నాకు బడ్జెట్లోనే వచ్చిందండి. అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి మనమే. అండ్ లెహంగా సెమీ స్టిచ్డ్ ఇచ్చారు. నాకు ఇది అప్రాక్సిమేట్లీ 1500 to 2000 ఆ బడ్జెట్లో వచ్చిందనమాట. అండ్ ఇది నారాయణపేట్ లెహంగా అండి. బాగా ట్రెండ్ అయ్యాయి కదా, ఆ టైంలో తీసుకున్నాను. బట్ ఏంటంటే నాకు అందరూ తీసుకునే కలర్స్ కాకుండా డిఫరెంట్గా కావాలని చెప్పేసి ఈ కలర్ చూస్ చేసుకుని తీసుకున్నాను. అండ్ దీనిది బాగా నలిగిపోయిందనమాట. నేను ఐరన్ చేయలేదు. నేను ఇది ఇంకో వీడియోలో మళ్ళీ చూపిస్తాను. దీనికి కింద బోర్డర్లో నేను తాంజూర్ పెయింటింగ్ అనేది ట్రై చేశాననమాట. నేను అప్పుడు స్టార్టింగ్లో వేసిన పెయింటింగ్, అందుకే అంత పర్ఫెక్ట్గా రాలేదు. బట్ ట్రై చేద్దామని చేశాను. అండ్ బ్లౌజ్ నేను ఇందాకలాగా కంప్లీట్ బుట్ట కాకుండా ఓన్లీ ఎల్బో దగ్గర మాత్రమే కొంచెం బుట్ట ఉండేలాగా పెట్టించుకున్నాను దీనికి. అండ్ ఇలా ఉందన్నమాట. అండ్ నేను ఓనీ ఏం చేశానంటే బయట మెటీరియల్ తీసుకున్నానండి. రా సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా, రా సిల్క్ కాదు, హాఫ్ పట్టు మెటీరియల్ తీసుకున్నాను. మీటర్ వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా. నాకు బోర్డర్లో గ్రీన్ ఉందని చెప్పేసి తీసుకున్నాను. దీన్ని మనం మెరూన్తో కూడా స్టైల్ చేయొచ్చు కావాలంటే. లేస్ అనేది యాడ్ చేసి దానికి పర్ల్ చైన్ అనేది వేశాను. అండ్ ఓన్లీ మనము ఓపెన్ పళ్ళు కాదండి, మనం బయట పెట్టుకుంటాం కదా, అలానే అని చెప్పేసి నేను ఓన్లీ మనకి బయట కనపడే పార్ట్ వరకే స్టోన్స్ అనేవి పెట్టించుకున్నాను అనమాట. నేనే స్టిక్ చేసుకున్నాను మెటీరియల్ తెచ్చుకొని. సో మనకి వేసుకుంటే రఫ్గా అలా ఉంటుంది. అండ్ ఇది నా ఫంక్షన్ లెహెంగా అండి. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ లెహెంగా అనమాట ఇది. అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఇది. మనకి సాఫ్ట్ నెట్ ఉంటుంది కదా, దాని మీద యాప్లిక్ వర్క్ చేసింది, లోపల బెనారసీ క్లాత్ అనేది ఉందన్నమాట. పైన మొత్తము మనకి స్టోన్స్ అనేవి గ్లూ చేసి ఇచ్చారు. నాకు ఈ బోర్డర్ అంటే చాలా ఇష్టము. డిఫరెంట్ కలర్ ఇవ్వటం వల్ల బాగా హైలైట్ కనపడింది ఓని.
అండ్ ఓనీకి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇలా గ్రాండ్గా బోర్డర్ ఇచ్చారండి. రిమైనింగ్ సైడ్స్ అంతా కూడా సింపుల్ బోర్డర్ అనేది ఇచ్చారు. ఇది బోర్డర్ అనేది మనము ఓనీ స్టార్ట్ చేస్తాం కదండి, ఆ ఏరియాలో వచ్చేలాగా ఇచ్చారనమాట. నా దగ్గర ఈ పిక్ ఉందో లేదో గుర్తులేదు, బట్ నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా ఉంటుంది ఓనీ అనేది. మనకి మంచి రెడ్, లక్స్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూను కూడా యూజ్ చేసి ఇచ్చారనమాట బోర్డర్ మొత్తం. అండ్ ఓనీ ఏమో వైలెట్ కలర్. ఇదంతా సాఫ్ట్ నెట్టే అండి. సో మనకేంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇప్పుడు అది వెబ్సైట్ ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఎథ్నిక్ గ్రూప్లో తీసుకున్నాను. క్వాలిటీ అనేది నేను అసలు ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా నచ్చింది ఇది. దీన్ని నేను వైట్ కలర్ షర్ట్ వేసుకుని కూడా స్టైల్ చేశాను. బ్లౌజ్ అనేది వాళ్ళు స్టిచ్ చేయకుండా క్లాతే ఇచ్చారనమాట. నేను స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ వరకే వర్క్ వచ్చింది. ఇదంతా కూడా వూల్ వర్క్ ఉంటుంది కదండి, దాంతో ఇచ్చారనమాట. లెహంగా మొత్తం వాళ్ళు స్టిచ్ చేసే ఇచ్చారు. బ్లౌజ్ వర్క్ ఇచ్చారు, కుట్టలేదు. నేను స్టిచ్ చేయించుకున్నాను. సో ఇలా ఉందన్నమాట. అది మనకి వర్క్ అనేది పోకూడదు, వేస్ట్ అవ్వకూడదని డిజైన్ ఇచ్చినంత వరకు మొత్తం పెట్టేసి చేసుకున్నాము. అరౌండ్ నాకు 1500 ఆ రేంజ్లో వచ్చింది అది. అండ్ ఇది ఇన్ కేస్ నాకు లింక్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇది మనకి ఫిష్ కట్ లెహంగా ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట. చాలా గ్రాండ్గా ఆల్ ఓవర్ వర్క్ ఉన్న లెహంగా. బేసిక్గా ఇందులోనే ఇంకొంచెం కాస్ట్లీగా గేరా అనేది ఇస్తారు, రిసెప్షన్స్కి యూజ్ చేస్తారు. నేను ఇది వన్ టౌన్లో తీసుకున్నానండి. అప్రాక్సిమేట్లీ 3000 అలా పడింది అనుకుంటా. ఆ బడ్జెట్కి ఇది చాలా గ్రాండ్గా వచ్చింది. ఆల్ ఓవర్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇచ్చారనమాట వర్క్ అనేది పైనుండి కింద దాకా. అండ్ కింద కూడా మనకి లోపల సపోర్టింగ్గా ఉండాలని క్యాన్ యూజ్ చేశారు. చాలా బాగుంటుంది ఇది. నేను ఇది స్టైల్ చేసి చూపిస్తాను మీకు. మొత్తం కుందన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది నేను కొని అప్రాక్సిమేట్లీ 4 to 5 years అవుతుందండి. ఇంతవరకు ఎక్కడ కూడా ఒక థ్రెడ్ అనేది కూడా ఊడిపోలేదు, అంత బాగా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. ఆల్ ఓవర్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం వర్క్ అనేది ఉందన్నమాట. బ్లౌజ్ క్లాత్ ఇచ్చారు, మేమే స్టిచ్ చేసుకున్నాము. అండ్ లోపల లైనింగ్ వాళ్ళే ఇచ్చారండి, సాటిన్ లైనింగ్ ఇచ్చారు, దాన్ని యూజ్ చేసి స్టిచ్ చేసాము. అండ్ ఇది ఓనీకి కూడా మంచి గ్రాండ్ బోర్డర్ అనేది ఇచ్చి ఆల్ ఓవర్ డిజైన్ అనేది యాప్లిక్ వర్క్ యూజ్ చేసి ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మనకి నైట్ పార్టీస్, ఏదైనా కొంచెం పెద్ద ఫంక్షన్స్ అనుకున్నప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది పైతాని లెహంగా అండి. నేను తీసుకునేవన్నీ కూడా ఒక్కొక్క మోడల్లో ఒక్కోటి ఉండేలా తీసుకున్నాను. అన్నీ ఒకటే ఉన్న వేస్ట్ కదా, అందుకని చెప్పేసి. ఇది మనకి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు, బట్ కుంకుమ రంగులో కొంచెం పింక్ మిక్స్ అయిన షేడ్ అనమాట. దీనికి క్రాప్ టాప్ లెహంగా అండి, హాఫ్ శారీలా ఇవ్వలేదు. ఓనీ ఇవ్వకుండా నార్మల్ దుప్పటాలా ఇచ్చారనమాట. అండ్ క్రాప్ టాప్కి సైడ్ జిప్ ఇచ్చారు. రిమైనింగ్ అంతా కూడా క్లోజ్డ్గానే ఉండాలని ఇచ్చారనమాట. బ్లౌజ్ పార్ట్ అనేది దీనికి బాగా హైలైట్ అండి. నేను బేసిక్గా అయితే క్రాప్ టాప్ ఇంత హెవీగా ఇవ్వడం అంటే బడ్జెట్లో నేను ఎప్పుడు చూడలేదు. థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ థ్రెడ్ వర్క్ తక్కువ ఇచ్చి మొత్తం జర్దోసి కట్ బీట్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. అండ్ ఎల్బో పార్ట్ మొత్తము మనకి జెరీ థ్రెడ్ ఉండేది కదా, దాంతో ఇచ్చారు. సో ఇలా ఉంది. కంప్లీట్గా పైపింగ్ వేసి స్టిచ్ చేశారనమాట. అండ్ మనకి మంచి క్వాలిటీ ఉన్న బాల్సే యూజ్ చేశారండి. దానివల్ల ఏంటంటే మనకి ఇంకా కలర్ పోలేదు. లేకపోతే ఏంటంటే కొంచెం క్వాలిటీ తక్కువ యూజ్ చేస్తే ఆ గోల్డ్ బాల్స్ అనేవి ఈజీగా కలర్ పోతే దానివల్ల అవుట్ఫిట్ అంతా పాడైపోతుంది. ఇది అరౌండ్ నాకు 2000 లోపే వచ్చింది అనుకుంటా. ఇది ఆఫర్లో ఉంటే తీసుకున్నాను నేను లోకల్లోనే. అండ్ ఇలా స్కర్ట్ బోర్డర్ ఇచ్చారండి. అండ్ ఇది మనకి లెహంగా కటింగ్ ఉంటుంది కదా, ఆ కటింగ్ పెట్టి ఇచ్చారనమాట. లోపల 4 లేయర్స్ అనేవి ఇచ్చారు. లైనింగ్, క్యాన్ అండ్ మళ్ళీ దాని లోపల ఇంకో లైనింగ్ ఇంక్లూడ్ చేసి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అంతా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ వేసి ఇచ్చారు. అండ్ మనకి లెహంగాకి సైడ్ జిప్ అండ్ టాసల్స్ అనేవి యాడ్ చేశారు. ఇది దుప్పట. బ్లూ అండ్ పింక్ షేడ్ రెండు మిక్స్ అయ్యేలా ఇచ్చి ఆల్ ఓవర్ మనకి అవి స్టోన్స్ కూడా కాదండి, అది వాళ్ళే ఏదో గ్లూ లాగా వేశారనుకుంటా, ఇలా ఇచ్చారు.
అండ్ ఇది నా బర్త్డే డ్రెస్ 5 ఇయర్స్ బ్యాక్‌దనమాట. అప్పట్లో ఈ బార్బీ ప్రిన్సెస్ ఆ ఎరాలో ఉండి నాకు బాగా నచ్చిందని చెప్పేసి తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇది నేను ఖచ్చితంగా ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను ట్రై చేసి. దీనికి నేను యాక్చువల్లీ హాస్టల్లో ఉన్నప్పుడే ప్యాచ్ వర్క్ అనేది చేశాను. నేను అది మీకు జూమ్ చేసి చూపిస్తాను. మనకి పైన షోల్డర్ పార్ట్ అనేది మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుందన్నమాట. అక్కడ మనకి వాళ్ళు క్లాత్ అనేది వేసి ఇచ్చారు. బట్ మాకేంటంటే ఫ్రంట్ పార్ట్ కవర్ అయ్యేలా ఇవ్వలేదన్నమాట. కొంచెం ఎక్కువ డీప్ అనేది ఇచ్చారు. కాలేజ్‌కి కంఫర్టబుల్‌గా ఉండదని చెప్పేసి వాళ్ళు పైన ఎల్బో పార్ట్‌లో ఇచ్చిన దాన్ని తీసేసి అప్పుడు సూది దారంతో హాస్టల్లోనే అలా స్టిచ్ చేసుకున్నానన్నమాట. కింద మీకు స్టిచెస్ చూపిస్తున్నాను కదా! అలాగా. సో, అలా చేసుకున్నాను. మిగిలిందంతా కూడా బాగుంది. బాగా ఇచ్చారు. మొత్తం మనకి స్పార్కిల్ నెట్ ఉంటుంది కదా! అది యూజ్ చేసి ఆల్ ఓవర్ ఫ్రాక్ మొత్తానికి పర్ల్స్ అనేవి ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది ఇది. నేను ఖచ్చితంగా ఇది స్టైల్ చేసి చూపిస్తాను. అరౌండ్ 2000 ఆ బడ్జెట్‌లోనే వచ్చింది. అండ్ ఇది నా చిన్నప్పటిదండి. మేబీ నేను 10థ్ క్లాస్ ఆ టైంలో ఉన్నదనుకుంటా. మనకి బాల్ గౌన్స్ ఉంటాయి కదా! ఆ టైప్. కాకపోతే ఇది సూట్ కేస్‌లో పెట్టి పెట్టి కొంచెం ఇలా నలిగిపోయింది. మా మావయ్య పెళ్ళికి తీసుకున్నారనమాట నాకు అప్పటిది. సో, ఇప్పుడు కొంచెం పొట్టిది అయిపోయింది. బట్ సరిపోతుంది కానీ పొట్టిగా ఉందనమాట. దీనికి కూడా 4 లేయర్స్ ఇచ్చారండి. 4 లేయర్స్ ఇచ్చి పైనంతా ఏమో ఇలా లేస్ వర్క్ అనేది వచ్చింది. లోపల సాటిన్ యూజ్ చేశారు. క్యాన్ ఉంది. అండ్ సాఫ్ట్ కాటన్ అయితే యూజ్ చేశారు లోపల బాగా కంఫర్టబుల్‌గా ఉండటానికి. మధ్యలో ఏమో మనకి బిగ్ రోజ్ అనేది ఒకటి ఇచ్చారనమాట ప్లాస్టిక్‌ది. ఈ అవుట్‌ఫిట్ అనేది ఇప్పటికి కూడా పాడైపోకుండా బాగుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం పొట్టిదయింది. నేను 10థ్‌లో ఉన్నప్పుడిది కాబట్టి. సో, ఈరోజు ఈ వీడియోకి ఇంతే అండి కలెక్షన్. నేను మీషో హాల్స్ అనేవి చాలా చేయబోతున్నాను. జ్యువెలరీ అండ్ పైతాని లెహెంగాస్ ఇవన్నీ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికని చెప్పి ఆర్డర్ పెట్టాను నేను శారీస్ అనేవి. నేను ఆ అవుట్‌పుట్స్ అనేవి మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కలెక్షన్. సీ యూ సూన్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. బాయ్.